శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో లక్ష్మీ కుబేర పూజ చేసుకున్న తర్వాత తప్పకుండా చదవవలసిన వ్రత కథల గురించి తెలుసుకుందాం. ఈ కథను చదివినా విన్నా కూడా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శ్రీ లక్ష్మీ కుబేర వ్రత కథలు. పూర్వం మహర్షులంతా సూతుల వారి వద్దకు చేరి, ఓ మహాత్మా, భూమిపై మనుషులందరూ ధన సముపార్జన కోసం అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. చాలామందికి ప్రారబ్ధ కర్మ వల్ల ఎంత కష్టపడినా ధనం, ధాన్యం, భుక్తి లభించక, జీవితంలో అభివృద్ధి లేక, సుఖ సంతోషాలు లేక అల్లాడిపోతూ ఉంటారు. అటువంటి వారు ఆ కర్మను తుడిచేసుకొని సంపదలను పొందే మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి, ఓ మునులారా, ఈ ప్రశ్నలో మీ స్వార్థం లేదు, లోక కళ్యాణం కోసం అడిగారు గనుక మీకు ఒక అద్భుతమైన వ్రతం గురించి చెప్తాను. దానిని శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం అంటారు. కుబేరుడు ధనాధిపతి. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఉత్తర దిక్కునకు నవనిధులకు పాలకుడయ్యాడు. అతని భార్య చిత్రరేఖ. మహాలక్ష్మీదేవి సహితంగా కుబేరుని చిత్రరేఖాదేవిని ఆరాధించిన వారు ధన సంబంధమైన కష్టాలు తీరి ధనవంతులే సుఖపడతారు. ఈ వ్రతాన్ని ధనత్రయోదశి నాడైనా, అక్షయ తృతీయ నాడైనా, శ్రావణ మాసంలోనైనా, ఏడాదిలో ఏ గురువారమైనా, శుక్రవారమైనా, పౌర్ణమి నాడైనా చేసుకోవచ్చు. పర్వదినాల్లో చేస్తే విశేష ఫలితం. ఒక్కరోజు పూజలా కూడా చేసుకోవచ్చు. లేక ఏదైనా సంకల్పంతో చేసేవాళ్ళు అభీష్టి సిద్ధి కోసం వ్రతంలా నవనిధి పరిపాలకుని 9 వారాలు భక్తితో అర్చించాలి. 10వ వారము ఉద్యాపన చేయవలెను. అన్ని వారాలు చేయలేని అసక్తులు 5 వారములు పూజ చేసి 6వ వారము ఉద్యాపనము చేసుకొనవచ్చును. వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి బియ్యంతో మండపం ఏర్పాటు చేసి గణపతిని, దిక్పాలకులని, నవగ్రహాలని, లోకపాలకులని ఆరాధించి లక్ష్మీదేవికి, కుబేరునికి షోడశోపచారాలతో పూజ చేసి అష్టోత్తర శతనామాదులతో అర్చించి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. ఆ తరువాత ఈ వ్రత కథలు చదువుకొని పూజా అక్షతలను శిరస్సున ధరించాలి. అతిథిని పిలిచి లక్ష్మీ కుబేర స్వరూపంగా భావించి భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. భోజనం పెట్టలేని వారు ప్రసాదం పెట్టి తాంబూలం ఇవ్వాలి. భక్తి శ్రద్ధలతో ఇలా చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పి ఆ వ్రతం చేసి ఫలితాన్ని పొందిన 2 స్నేహితుల వృత్తాంతాన్ని, కుబేరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని సూత మహాముని ఇలా వివరించాడు. పూర్వం ఉజ్జయిని పట్టణంలో దేవదత్తుడు, దేవదూరుడు అనే 2 స్నేహితులు ఉండేవారు. పేరుకు తగ్గట్టే మొదటివానికి దైవం పైన అచంచల విశ్వాసం. రెండవ వాడు నాస్తికుడు. తన జీవితమంతా తన సామర్థ్యం పైనే నడుస్తోందనే అహంకారం మెండు. 2 దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవారు. ఒకసారి వ్యాపార నిమిత్తం అన్ని ఊళ్ళు తిరిగారు. సరైన లాభం దొరకక అలసిపోయి ఒక గ్రామంలో ఆలయం అరుగుపైన పడుకొన్నారు. ఆ పక్క రోజు ఉదయాన్నే ఆది దంపతుల్లా ఉన్న ఒక జంట వచ్చి, మీరు పడుకున్న ఆలయం సామాన్యమైనది కాదు, మహిమాన్విత ప్రదేశం. మీ దరిద్ర బాధను తొలగించే ఉపాయం మీకు చెప్పమని దైవాజ్ఞ అయ్యింది. చెప్తా వినండి అంటూ లక్ష్మీ కుబేర వ్రత విధానాన్ని ఉపదేశించారు. 2 గ్రామానికి వచ్చాక దేవదత్తుడు ఆ వ్రతం ప్రారంభించాడు. ఏ కలన ఉన్నాడో కానీ దేవదూరునికి కూడా ఆ వ్రతం చేయాలనిపించి చేశాడు. 2 దానధర్మాలు చేసి జనులకు భోజనాలు పెట్టారు. అచిరకాలంలోనే గొప్ప ధనవంతులు అయ్యారు. అష్టైశ్వర్యాలని సంపాదించుకున్నారు. దేవదూరుడు ఒకనాడు మనస్సులో, ఈ వ్రతం నన్ను నిలబెట్టడం ఏమిటి, నేను నా తెలివితేటలతో ఎదిగాను అని అహంకరించి ఆ వ్రతం మానివేశాడు. తొందరలోనే అతని సంపదలన్నీ విచిత్ర పరిస్థితుల్లో చేజారిపోయాయి. బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆ వ్రతాన్ని ప్రారంభించాక మళ్ళీ సంపద నిలిచింది. అది మొదలు జీవితకాలం వ్రతం ఆచరించాడు. మానవుడు తన సంపాదనంతా తన తెలివితేటలతోనే వచ్చిందని అహంకరించక, పైనున్న ఒక శక్తి తనని నడుపుతోందనే స్పృహతో దానధర్మాలు చేస్తూ ఒద్దికైన జీవితం గడిపితే దైవానుగ్రహం లభిస్తుంది. అదే ఈ వ్రతం అంతర్లీనంగా చెప్పే సందేశం. పూర్వం ధనదత్తుడనే ఒక లోబి ఉండేవాడు.
అతడు ఎన్నో రకాల వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు. గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాడు. 3 కుమారులు 3 కుమార్తెలు ఉండేవారు. అపార ధనవంతుడైన ఏనాడు దాన ధర్మాలు చేయక కూడబెట్టేవాడు. పైసా ఖర్చు పెట్టాలంటే ముందు వెనుక చాలా ఆలోచించేవాడు. ఏనాడు ఏ దేవాలయంలోనూ ఒక్క పైసా వేయలేదు. యాచకుడికి దానము అసలే ఇవ్వలేదు. ఎంతసేపు తను, తన కుటుంబం, తను, తన వాళ్ళ సుఖం, అదే ప్రపంచం. ఒకనాడు ఒక సాధువు అతడి ఇంటికి వచ్చి, నాయనా, నీతో అవసరంగా మాట్లాడాలి అన్నాడు. ఆయన అప్పు ఎక్కడ అడుగుతాడో అని భయపడి, ఇప్పుడు ఖాళీ లేదు, మళ్ళీ రండి అన్నాడు. ఆ సాధువు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అదే తంతు. ఇలా 12 సార్లు తిప్పించుకున్నాక ఆఖరికి, ఎందుకు నన్ను విసిగిస్తారు, నేను అప్పు ఇయ్యలేను అన్నాడు. అప్పుడు ఆయన, నాయనా, నేను నీ ధనం కోసం రాలేదు. నీకు త్వరలో అపమృత్యు యోగం ఉంది, చెప్పిపోదామని వచ్చాను అన్నాడు. ధనదత్తుడు బెంబేలెత్తిపోయి ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టి, దాన్ని ఎలా తప్పించుకోవాలో సెలవీయండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు, నీ భార్యాపిల్లలలో ఎవరైనా ఈ గండాన్ని స్వీకరిస్తే నీకు పూర్ణ ఆయుష్షు కలుగుతుందని సెలవిచ్చాడు. ధనదత్తుడు తన భార్యాపిల్లలను వేడుకున్నాడు. వాళ్ళు పగలబడి నవ్వి, నీ గండం మేమెందుకు స్వీకరిస్తాం, మా ఆయుష్ మాకు కావాలి, నీ పాపాన్ని నువ్వే అనుభవించు అన్నారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని సుఖాలలో ముంచెత్తాను, మీకోసమే సంపాదించాను, నా కోసం ఈ మాత్రం చేయలేరా అని ధనదత్తుడు అడిగితే, అది యజమానిగా నీ బాధ్యత, నువ్వు నిర్వర్తించావు, దానికి దీనికి సంబంధం లేదు అని కరాఖండిగా చెప్పేశారు. అతడెంత బ్రతిమాలినా వినలేదు. అతడిలో తీవ్ర వైరాగ్యం ఉదయించింది. సాధువు పాదాలను ఆశ్రయించి శివార్చన ప్రారంభించాడు. యాచించిన వారికి లేదనకుండా దానధర్మాలు చేస్తూ రాత్రింబవళ్ళు ఈశ్వరార్చన చేసి ఆఖర్లో కైలాసానికి చేరాడు. అక్కడ పరమేశ్వరుణ్ణి అకుంఠిత దీక్షతో సేవిస్తే ఆయన అనుగ్రహించి ఉత్తర దిక్కుకి నవనిధులకు ఆధిపత్యాన్ని ప్రసాదించారు. ఈయన్నే ఇప్పుడు మనం కుబేరస్వామిగా ఆరాధిస్తున్నాం. ఈ జన్మలో భగవంతుణ్ణి ఆశ్రయించి లేనివారికి దానం చేస్తే అది ఎంతట ఉత్తమ గతినైనా కలిగిస్తుందని చెప్పడానికి ఈ కథే నిదర్శనం. సర్వే జన సుఖినో భవంతు.